నేను ఏదైనా చెయ్యాలి, కొట్టాలి అనుకుంటే ఇలాగా గీసుకుని టక్కమని కొడేస్తాను అని అల్లు అర్జున్ ఆహా ఓటీటీలో వచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు బాలకృష్ణ గారితో. సో ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడంటే బెనిఫిషియల్ ఎక్కువ వేసి టికెట్ రేట్లు చాలా పెంచేసి ఫస్ట్ డే రికార్డు లేదా ఫస్ట్ వీక్ రికార్డు కొట్టాలని ఇలా గీసుకుని టక్కమని కొట్టేశాడు. సో ఫైనల్ ఏమైందంటే నేను కొట్టేసాను, అది అలా ఉండిపోవాలి, మళ్ళీ నా సినిమా వచ్చేసరికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడద్దని చెప్పేసి ముందు నుంచే ప్లాన్ తో ఇదంతా చేసాడని చెప్పేసి కొంతమంది సినిమా మేధావులు అంటున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో నైజాం ఏరియా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సినిమా ఫీల్డ్ వాళ్ళకి. నైజాం ఏరియాలోనే ఫస్ట్ నెంబర్ 1 కలెక్షన్స్ వస్తాయి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి. సో అక్కడ బెనిఫిట్ షోలు కానీ టికెట్ రేట్లు పెంచుకునే వీలు కూడా లేకుండా చేస్తాడు. దీని వల్ల బాగా దెబ్బ పడుతుంది. ఇప్పుడు ఇమీడియట్ గా రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్, ఎందుకంటే అది భారీ బడ్జెట్, చాలా సంవత్సరాల నుంచి తీస్తున్నారు. సో ఆ సినిమాకి బెనిఫిట్ షోలు ఖచ్చితంగా ఉండాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు. అలాగే తర్వాత రాబోతున్న చాలా పెద్ద సినిమాలకి మొత్తానికి అందరికీ బొక్క పెట్టిన అల్లు అర్జున్ అని చెప్పేసి ఇండస్ట్రీలో పెద్దలు అంటున్నారు. సో మనోడు ఆల్రెడీ గిరిగీసుకుని కొట్టేసాడు కాబట్టి ఆ రికార్డ్ ఇప్పటికీ అతని పేరు మీద ఉండిపోవాలని చెప్పేసి ఇలా చేసాడా అని చెప్పి కొంతమంది ఎటకారంగా కూడా అంటున్నారు. సో ఒక్కడు వచ్చి దాదాపు 10-15 మంది పెద్ద హీరోల్ని ముంచేశాడని చెప్పేసి నెత్తి నోరు బాదుకుంటున్నారు. అలా అని చెప్పి డైరెక్ట్ గా ఏమీ అనలేరు. ఇండస్ట్రీలో కొంచెం పెద్ద ఫ్యామిలీ, అందరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి చిరంజీవి గారి ముఖం చూసి ఏం అనలేని పరిస్థితి. సో ఒక్కటి చాలండి ఎంత పెద్ద దానైనా చెడగొప్పడానికి అంటారు కదా, అది మనోడు దిగ్విజయంగా నిర్వర్తించి చూపించాడు అని చెప్పేసి మన ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. సో నాకు కూడా అంటే బెనిఫిషియల్ అంటే మరీ ఈ రకం కాకుండా ఇంత టికెట్ రేట్లు పెంచకుండా, ఇంతకుముందు మనం మహేష్ బాబు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసేవాళ్ళము 250 300 మహా అయితే 500 పెట్టేసి. సో అట్లా చూసినప్పుడు ఆ వచ్చే ఎంజాయ్మెంట్ వేరు, ఆ ఆనందం వేరు. సో అదంతా ఇక మీద మిస్ అవ్వాల్సిందే. ఎందుకంటే నేను కూడా రెగ్యులర్ గా మహేష్ బాబు గారి సినిమా అయితే సుదర్శన్ 35లో, అదే మన ప్రభాస్ గారి సినిమా కానీ ఎన్టీఆర్ గారి సినిమా అయితే ఐమాక్స్ లో ఖచ్చితంగా చూస్తాను నేను. సో ఇప్పుడు ఆ అవకాశం కూడా నాకు లేకుండా పోయింది, నేను కూడా కొంచెం ఫీల్ అవుతున్నాను. సో మంచికో చెడుకో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రజల పక్షాన్ని నిలబడి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దాన్ని మనం అందరం కూడా గౌరవించాలి. సో ఆయనంత సీరియస్ ఆ నిర్ణయం తీసుకునేలా చేసిన మన అల్లు అర్జున్ గారికి మాత్రం నమస్తే భయ్యా అని చెప్పాల్సింది, ఇంకంతకు మించి ఏం లేదు. అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా, నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి. బాయ్.